ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నారు, దేవుడు మనల్ని యాజకులుగాను రాజులుగాను చేస్తున్నాను అని. తెలుగులో అక్కడ రాజ్యముగా అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో కింగ్స్ అని ఉంది. కింగ్స్ అంటే రాజులు కదా. మనము యాజకులుగా ఏమో నడుచుకుంటాము, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాము, ఉపవాసం చేస్తాము, దేవునికి స్తుతి అనే యాగాన్ని అర్పిస్తూ ఉంటాము కదా. కానీ రాజులుగా మనము అధికారంతో నడుచుకుంటున్నామా? మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండటమే కాదు, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చెయ్యాలి, యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చెయ్యాలి. ఎలాగంటే మనకు వచ్చే సమస్యల మధ్యలో మనం ఏం చెయ్యాలి? యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే దేవుడు మనల్ని రాజులుగా చేశారు, రాజులుగా చేసి అధికారం ఇచ్చారు. సాతాను మీద మనకు పూర్తి అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి దావీదు గోలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి. గోలియాతు ముందుకెళ్ళి యుద్ధం చేయడం మానేసి మోకాళ్ళుని దేవా నాకు సహాయం చెయ్యని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఎలా ఉంటుంది? అక్కడ యుద్ధం చెయ్యాలి కదా. యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చెయ్యాలి, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చెయ్యాలి. దావీదు ఎప్పుడు యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేసేవాడు. కేవలం రాజుగా ఉంటే సరిపోదు, రాజుకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? దావీదును చూస్తే ఆయన ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేసేవాడు, యుద్ధం చేయాల్సిన సమయంలో ధైర్యంగా దేవునిపై నమ్మకం ఉంచి యుద్ధం చేసేవాడు. కానీ సౌలుని తీసుకుంటే ఆ గోలియాతు వచ్చినప్పుడు 40 రోజులు ఇశ్రాయేలీయులు సౌలు భయపడి ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయారు. వారు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. దావీదు నమ్మకంతో ధైర్యంతో దేవుడు నాకు సహాయం చేస్తాడని వెళ్లి యుద్ధం చేశాడు. అదే విధంగా మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు జయం ఇచ్చేది దేవుడే, ఎందుకంటే దావీదుకు జయం ఇచ్చింది దేవుడే. దావీదు అక్కడ వెళ్లి పెద్దగా యుద్ధమో పోరాటమో ఏమీ చెయ్యలేదు. మనం కూడా సాతానును అధికారంతో ఎదుర్కొనేటప్పుడు, సమస్యల విషయంలో మాట్లాడేటప్పుడు అక్కడ దేవుడు మనకు జయం ఇస్తాడు. ఆ సమయంలో మనం దేవుని దగ్గర దేవా సహాయం చెయ్యి అని కూర్చోవడం కాదు, మనం యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చెయ్యాలి.